అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది కదా. మామిడి పళ్ళన్నిటిని దాచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని జ్యూస్ రూపంలో తీసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 3 బాగా ముగ్గిన మామిడి పళ్ళు తీసుకోవాలి. 1 పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ముగ్గిన మామిడి పళ్ళు బంగినపల్లికాయలు అయితే బాగుంటుంది. పచ్చిది చెరుకు రసాలు ఉంటాయి కదా, చిన్న రసాలైనా పర్వాలేదు, పెద్ద రసాలైనా పర్వాలేదు. 3 పండిన మామిడి పళ్ళకి 1 పచ్చి మామిడికాయ వేసుకొని చక్కగా చెక్కు తీసేసుకోవాలి. బయట కొనే ఫ్రూటీ కన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకుంటే 6 months ఈజీగా నిల్వ ఆగుతుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసి కలిపి సర్వ్ చేసేయచ్చు. పిల్లలు ఫ్రూటీ కావాలని మారం చేసినప్పుడు చక్కగా ఇదే కలిపి ఇచ్చేయచ్చు. ఇంట్లోనే చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. వేరే కెమికల్స్ ఏమీ వేయం కాబట్టి చాలా రుచిగా బాగుంటుంది. మామిడి పళ్ళు సీజన్ కూడా ఎలాగో అయిపోతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా కాయ తిందామన్నా సరే లోపల పురుగు ఉంటుంది. కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఉన్న కాయలు తెచ్చుకొని ఇలా చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూటీ కలుపుకొని తాగేయచ్చు. ఫ్రూటీయే కాదండి, ఐస్ క్యూబ్స్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని గ్లాస్ వాటర్లో వేసుకొని బాగా కలిపేసుకొని తాగేయచ్చు. పండిన మామిడికాయలతో పాటు పచ్చి మామిడికాయను కూడా ఇలాగే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి చూపించిన విధంగా 2 కప్పులు పంచదార తీసుకోవాలి. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు, లేదంటే చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు. 2 కప్పులు పంచదారకి 2 కప్పులు వాటర్ వేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. నేనైతే షుగర్ యూస్ చేశాను, బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి షుగర్ అయినా బెల్లమైనా మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే చాలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా అడుగు పడితే అడుగు పడకుండా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టినా పర్వాలేదు, ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. మామిడికాయ ముక్క పచ్చి ముక్కతో సైతం ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ 4 మామిడి పళ్ళతో చేసిన ఫ్రూటీ చాలా గ్లాసులు అయితే వచ్చేస్తుంది. ఇది కనుక ఇంట్లో మీరు తయారు చేశారంటే ఫ్రూటీ చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది. నిజంగా నాకైతే అలానే అనిపించింది. సేమ్ ఫ్రూటీ టేస్టే. ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. చక్కగా ఇలా చల్లారిన తర్వాత జాలిగట్లో వేసుకొని బాగా వడపోసేసుకోవాలి. మొత్తం అంతా జాలిగట్లో వేసుకొని గరిటెతో బాగా ప్రెస్ చేస్తూ గుజ్జునంతా తీసేసుకోవాలి. ఇలా జ్యూసీగా మెత్తగా ఉన్నదంతా కూడా గిన్నెలోకి దిగిపోతుంది. ఇంకా పీచు చిన్న చిన్న ముక్కలు గట్ట ఉంటే కనుక వాటన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలి. మ్యాంగో సీజన్ ఎంత లేదన్నా 4 నెలలు మాత్రమే ఉంటుంది. మ్యాంగోని కనుక ఇలా నిల్వ ఉంచుకుంటే మ్యాంగో ప్రియులకి మ్యాంగో మిస్ అయ్యాననే బాధే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసేసుకోవచ్చు. నచ్చేగా వచ్చిన పీసును మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే 2-3 చుక్కలు వెనిగర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వెనిగర్ ఆప్షనల్ మాత్రమే, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ముందుగా తీసిన గుజ్జులో కలిపేసి గరిటెతో మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని అంతటిని కూడా ఒక గ్లాస్ బాటిల్లో వేసేసుకోవాలి. నాకైతే 2 బాటిల్స్ వచ్చింది. దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూటీ తయారు చేసేసుకోవచ్చు. ఫ్రూటీ తయారీ విధానం ఎలా అంటే, ఇప్పుడు 2 గ్లాసులు పెట్టుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న దాన్ని, ఇదైతే నేను తయారు చేసి వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి దీన్ని గ్లాసుల్లో వేసి ఫ్రూటీ తయారు చేస్తున్నాను. 5-6 గ్లాసులు చేసుకోవాలనుకుంటే కనుక ఒకే గిన్నెలో వేసి వాటర్ వేసి వాటర్లో ఇది వేసుకొని కలుపుకోవచ్చు. నేను 2 గ్లాసులు మీకు చూపించడం కోసం 2-3 స్పూన్లు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని కలుపుతున్నాను. ఇందులోనే ఐస్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. మ్యాంగో జ్యూస్ ఇలా కన్నా
కొంచెం వెరైటీ కావాలి అనుకుంటే కనుక ఒక గ్లాసులో ఉత్తి ఫ్రూటీ మాత్రమే చేస్తున్నాను. మరొక గ్లాసులో ముందుగా నానబెట్టుకొని రెడీగా ఉంచిన ఈ సబ్జాలను, ఇది బాగా చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్లు సబ్జాలు వేస్తున్నాను. 2 పెద్ద స్పూన్ మ్యాంగో పల్ప్కి 4 స్పూన్లు సబ్జాలు వేసి ఈ గ్లాస్ నిండా వాటర్ వేసి కలుపుతున్నాను. ఇందులోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రూటీ చేయడం చాలా ఈజీ. సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మార్కెట్కి వెళ్ళి జ్యూస్ తెచ్చే కన్నా ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఈ ఫ్రూటీని కలిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ జ్యూస్ కనుక కలిపి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు. మ్యాంగోలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఫ్రూటీ పల్ప్ని ప్లాస్టిక్ బాటిల్స్లో అసలు నిల్వ ఉంచకండి. టప్పర్వేర్ కానీ ఇలా గ్లాస్ బాటిల్స్లో కానీ నిల్వ ఉంచుకుంటే చాలా కాలం నిల్వ ఆగుతుంది. ఫ్రిడ్జ్లో ఉంచుతాం కాబట్టి 6 నెలల పైనే ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఈ జ్యూస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ ఇచ్చి షేర్ చేయండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. ఫేస్బుక్ని ఓ లుక్ వేయాలి, కానీ దానికి బుక్ అయితే జీవితం తుక్కు అవుతుంది. చెడు వ్యసనానికి బానిస అయితే దానికి పర్యవసానం ప్రాణం మీదకు తెస్తుంది. నిజమే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.